వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అధ్యక్షుడు జయలక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని గాంధీ విగ్రహం, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాంధీజీ చూపిన మార్గం కనుమరుగైందని, భారతదేశంలో మరోసారి స్వాతంత్ర్య ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, ఓట్ల దొంగ బతికిన వారిని చంపేసి, చనిపోయిన వారిని బతికించి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే దేశ ప్రజలపై బ్రిటిష్ కాలంలో కంటే ఎక్కువ పన్నులు విధించారని, 10 ఏళ్లుగా ప్రజల రక్తాన్ని పీల్చి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటూ బుల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలికన్ని కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ గేట్లు ఈరోజు మన పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మనం రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు, పేద ప్రజలు మధ్య ప్రజలు చిన్న వ్యాపారస్తులందరూ కూడా నలిగిపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి దేశ ప్రజలందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆయన పోరాట ఫలితం వల్లనే ఈరోజు జీఎస్టీ తగ్గించి ఒకే స్లాబ్ తీసుకురావడంతో పేద ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటమే. అందుకోసమే మహాత్మా గాంధీ యొక్క పోరాట పటిమతో శాంతియుత మార్గంలో 2029 ఎన్నికల కల్లా ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ఎందుకంటే ఈరోజు ఎన్నో కేసులు పెడుతున్నారు. ఈరోజు ఎంతోమంది మీద ఎవరైనా మాట్లాడారంటే నరేంద్ర మోడీ మీద ఈరోజు దేశద్రోహ కేసులు పెడుతున్నారు, దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేశం కోసం అంటే ఏంది? ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించేవాడే ఈ దేశంలో దేశభక్తిని దేశాన్ని ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశంలో సర్వమత సమ్మేళనం అని చెప్పి ఈరోజు మనం జీవిస్తున్నాం. కానీ ఈరోజు రాజకీయాలైనా ఏవైనా కానీ రాజకీయం చేసుకోవచ్చు, కానీ మన దేశం మీద రాజకీయాలు చేయడం అనేది దుర్మార్గమే చర్య. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒక సైనికుల్లాగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి మనము ఈ స్వతంత్ర పోరాటం కోసం ఈ భారతదేశం నుంచి బీజేపీని ఏదైతే దించడానికి కోసం మరో స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా నేను కోరుతున్నా. మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన శాంతి మార్గంలో మనం నడుచుకుంటూ మన ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపడితేనే ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.